హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ రైస్ అంటే క్యాబేజీని బాగా నూనె ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అట్లా క్యాబేజీలోనికి రైసు ఎలా చేస్తానో చూపిస్తాను. మీకు చూడండి. క్యాబేజీని మంచిగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడి మసాలాకి ఇది లవంగం ఒక 8, ధనియాలు కొంచెం అంటే ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ఎండుమిర్చి ఒక 5, ఇదంతా పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇది అన్నం క్యాబేజీలోకి కలుపుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ లాగా వేపుకొని వేసుకోవచ్చు, లేదా ఎట్లా అయినా వేసుకోవచ్చు. నేను ఎట్లానే వేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయిల్ పోసుకోవాలి 2 స్పూన్లు. ఇది చూడండి, పొడి మసాలా. ఇది పొడి చేసి పెట్టుకున్నది. ఇది కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఉప్పు 1 స్పూను సరిపోతుంది అన్నంలోకి కానీ ఇట్లా క్యాబేజీకి కానీ. సరిపోదు అనుకుంటే కాస్త అన్నంలో వేసుకునే అంత ఉప్పు కొంచెం వేసుకోండి. ఇప్పుడు క్యాబేజీ ఇది మంచిగా కడిగి ముక్కలు చేసుకున్న క్యాబేజీ కట్ చేసుకున్నది. క్యాబేజీని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఇదంతా ఉప్పు నూనెలో బాగా ఉడకబడాలి, బాగా మగ్గాలి. అంటే దీంట్లో వాటర్ అంతా బాగా బయటకు వచ్చేయాలి. అందుకే ఇట్లా బాగా మధ్యలో పెట్టుకోండి, తొందరగా ఉడికిద్ది. ఇట్లా మధ్యలో పెట్టుకుంటేనే తొందరగా ఉడికిద్ది. మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. మూత అక్కర్లేదు. కొంచెం కరివేపాకు, దీని మధ్యలో కలుపుతూ ఉండాలి, ఇట్లా మాడకుండా. తొందరగా కావాలంటే మీరు హైలోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. అది తిప్పుతూ ఉండాలి, అడుగు మాడకుండా. అప్పుడైతే తొందరగా అయిపోద్ది, 10-15 గంటలు అయిపోద్ది. ఈ క్యాబేజీ మెయిన్ చక్కగా ఉడకాలి, అంటే కచ్చా లేకుండా. మా పిల్లలు అసలు తినరు ఎట్లా ఉంటే. కొంచెం కారం అండి, 1 స్పూను, 1/2 స్పూను, అంటే స్పూన్లో సగం. స్పూన్లో సగం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కారం మంటగానే ఉంటాయి. అందుకని కొంచెం కలర్ కోసమో లేదా కొంచెం మంట కావాలనుకుంటే వేసుకోండి. అంటే దీంట్లో మిరియాలు,
ఎండుమిర్చి మంట ఉంది కాబట్టి, జీలకర్ర లవంగం మంట ఉంది కాబట్టి తక్కువ వేసాను నేను. అందుకే ఇది కలుపుతూ ఉండండి. అన్ని వాటర్ అంతా, క్యాబేజీలో వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఉడకాలి మంచిగా. అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి చిన్నగా. మీడియం మంట మీద ఉడకబెట్టుకోండి. బాగా తొందరగా మగ్గిద్ది క్యాబేజీ. ఉరికిన మగ్గిద్ది కానీ ఇంకా దాంట్లో వాటర్ అంతా పోయి మంచిగా ఉడకాలని. ఇప్పుడు బాగా కలుపుకోండి. చూడండి అయింది దాదాపు. ఈ పొడి వేసుకోండి. ఫ్రైడ్ రైస్, క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అండి. దీంట్లో అన్నం కలుపుకోవటమే. అంటే సరిపోనంత కలుపుకోండి, ఎక్కువైన కలుపుకోండి. కొంచెం కొంచెం కూర తీసుకొని అన్నంలో కలుపుకోండి. ఇప్పుడు రైస్ కలపాలండి. ఇట్లా అన్నం, ఒక గ్లాసు అన్నం అండి ఇది. అంటే ఇద్దరు ముగ్గురికి వచ్చిద్ది, లేదా ఇద్దరికి అన్నం వచ్చిద్ది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇట్లా. అంటే కొంచెం అన్నం కొంచెం మాడాలి, అంటే కొంచెం ఏమంటారు, అడిగింటాలి లేదా మాడాలి అంతే. అందుకే కొంచెం 2 నిమిషాలు హైలో పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ లాగా సూపర్గా ఉండిద్ది. దీంట్లో గుడ్డు అయినా వేసుకోవచ్చు, అంటే గుడ్డు 2 గుడ్లు అయినా వేసుకోవచ్చు. నేను గుడ్డు వేయలేదు. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇట్లా. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, క్యాబేజీ రైస్ అంటే ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టపడి బాగా తింటారు. అమ్మో క్యాబేజీ అనకుండా బాగా ఇష్టపడి లైక్ చేసి తింటారు. దీంట్లోకి ఒక నిమ్మకాయ పిండుకోండి, ఆనియన్స్ మంచుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్యాబేజీ రైస్. ఓకేనా ఫ్రెండ్స్, కాస్త ఉప్పు సరిపోయిందా లేదో తిని చూడండి. ఓకేనా, సూపర్. ఇది లంచ్ బాక్స్లో బాగుంటుంది, స్నాక్ లాగా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మార్నింగ్ టిఫిన్ లాగైనా బాగుంటుంది, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ నా వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చల్లారినాక తినండి, సూపర్గా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.